అందరికీ నమస్కారం. ఈ మహాశివరాత్రి రోజు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలు మన నాయకన్న గారికి, మన అనిల్ కుమార్ అన్న గారికి, జన సైనికులు అందరికీ, రామచంద్ర అన్న గారికి, శ్రీకాంత్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈరోజు మనం ఇవ్వాల్సిన భరోసా మన ఊళ్ళలో ఉండే మన కార్యకర్తలకు ఎందుకురా అంటే, మన ఊళ్ళకు మనం భరోసా ఎప్పుడైతే మనం ఇవ్వగలిగినామో, మన కార్యకర్తలు ఎప్పుడైతే నిలదొక్కగలుగుతారో, ఒక బూత్ కార్డు కావచ్చు, ఒక ఓటర్ కార్డు కావచ్చు, వాళ్ళని మనమైతే ఇప్పుడు భరోసా ఇవ్వగలుగుతామో, మన ఓటు మనం స్వయంగా మన వాళ్ళు వేసుకునే హక్కు అనేది మనం కల్పించడం అవుతాం. మెయిన్ మనం ప్రతి ఒక్కరం కూడా మన పల్లెల్లో ఉండే మన కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చి, భరోసానిచ్చి, మీ వెనక మేము ఉన్నాము అనే నమ్మకాన్ని మనం ఎప్పుడైతే వాళ్ళకి ఇవ్వగలుగుతామో మనకు గెలుపు చాలా సులభంగా ఉంటుంది. వైసీపీ నాయకులు పైనుంచి దిగుచ్చులేం కాదు, కానీ మన లీడర్ మన కార్యకర్తలకు భరోసా ఇచ్చేవాళ్ళు లేక, తగిన నాయకులు లేక వెనుకడుగు వేస్తున్నారు. ఎప్పుడైతే మనం వాళ్ళకి భరోసా ఇస్తామో మన వాళ్ళు ముందు వేయడానికి మన వాళ్ళు రెడీగా ఉన్నారు. రెండోది వచ్చి, ఈరోజు టీడీపీ జనసేన రెండు పార్టీలుగా మనం చూడాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మనం జనసేన క్యాండిడేట్ నిలబడతాడో అది మన జనసేన పార్టీ, ఎక్కడైతే టీడీపీ క్యాండిడేట్ నిలబడతాడో అక్కడే మన తెలుగుదేశం పార్టీ. ఈ రెండు పార్టీలుగా చూడకుండా రెండు ఏకంగా చూసినప్పుడు మనము వాళ్ళ మారు 175 అనాల్సిన అవసరం లేదు. 130, 140 వరకు మనకు ఇంచుమించుగా సులభ గెలుపు అయితే ఉంది. ఇది నాకు తెలిసిన సలహా మీకు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి మన ఊళ్ళలో వాళ్ళకు ఫోన్లు చేసి, మేము వెనకున్నాము, మేము భరోసా ఇస్తున్నాము, దేనికైనా మీరు సిద్ధంగా అండి, మేము వెనకున్నామని భరోసా ఇచ్చినప్పుడు మన ఓటు మన స్వయంగా మన వాళ్ళు ఎప్పుడైతే వేయగలుగుతారో మన గెలుపు కూడా మనకు అతి దగ్గరలో ఉంటుంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నా యొక్క ధన్యవాదాలు. జై జనసేన, జై తెలుగుదేశం.